హలో హాయ్ అండి. నేనైతే ఇన్‌షాట్‌లో వీడియోస్ తీయడం ఎలా అయితే చూపిస్తున్నాను. సో, ఇలా ఇన్‌షాట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా 3 ఆప్షన్స్ వస్తాయండి. వీడియో, ఫోటో అండ్ కొలేజ్ అని. ఇదైతే మనం ఫొటోస్ సెట్ చేసుకునేదండి. మనం ఇప్పుడు 2, 3 ఫొటోస్ అట్లా సెట్ చేసుకొని మనం స్టేటస్‌కి అప్‌లోడ్ చేస్తాం కదా! అలా 1, 2 కానీ ఇట్లా నేనైతే 9 ఫొటోస్ సెట్ చేసుకున్నాను. ఇలా సెట్ చేసుకొని మనకు ఓకే అయితే మనం ఓకే బటన్ క్లిక్ చేసి సేవ్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. సో, ఇలా మనకు 6 కానీ 9 కానీ అలా చేసుకోవచ్చు. అలా అయిన తర్వాత మనం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఫొటోస్లో వచ్చేసి మనం ఫొటోస్లోకి వెళ్ళగానే ఇప్పుడు మనకు ఫొటోస్కి సాంగ్స్ అప్లై చేస్తాం కదండి. అలా అండ్ థంబ్నెయిల్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలా అనేది కూడా దీనిలోనే నేను చెప్తాను. సో, ఇలా వచ్చేసి ఇప్పుడు ఒక ఫోటోని అయితే తీసుకున్నాను. సో, ఇలా తీసుకొని మనం వచ్చేసి ఇట్లా దీనికి మనం ఫిల్టర్ ఇవ్వాలన్నా లేదు మనం డబల్ షేడ్స్ ఇవ్వాలన్నా కూడా మనం ఇందులోనే ఇవ్వచ్చు. సో, అలా చూడండి ఇలా డబల్ షేడ్స్ ఇవ్వాలంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకు అది డబల్ షేడ్ లాగా అవుతుంది బ్యాక్ సైడ్. సో, గమనించారా నేను కలరింగ్ కూడా ఇస్తున్నాను అందులో. సో, ఇలా కలరింగ్ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే మనం ఇలా డిజైన్స్లో కూడా మనం బార్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మనకు అది వద్దు అనుకుంటే మనం మన పిక్ని డబల్ షేడ్స్లో పెట్టుకొని చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మనం ఇలా ఏదైనా స్టిక్కరింగ్ ఇవ్వాలన్నా మనం ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి అంటాం కదా! సో, అలా. సో, ఇక్కడ మనం లైక్ చేయండి, షేర్ చేయండి అని అన్నప్పుడు మనకి ఇక్కడ లైక్ అట్లా ఏదైనా ఉంటే మనం మన థంబ్నెయిల్ మీద మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్‌ని అయితే ఇలా ఎడిట్ చేశాను చూడండి. నేనైతే నిక్కీ వ్లాగ్స్ అని అయితే పెడుతున్నాను. సో, ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి అందులో మనం ఏ దీన్ని స్టైల్‌ని మార్చుకోవాలో అలా స్టైల్ చూడండి అక్కడ స్టైల్స్ మారుతున్నాయి. సో, ఆ స్టైల్‌ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే మనం దాన్ని ఏ మోడల్‌లో పెట్టుకోవాలన్నా కూడా మనం మోడల్‌లో కానీ అండ్ పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా ఇలా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే మూవ్ చేస్తున్నాను. సో, ఇలా అయిన తర్వాత మనం కలర్స్‌ని చేంజ్ చేసుకోవాలి అన్నా మనం కలర్స్‌లో అక్కడ కలర్స్ కనిపిస్తున్నాయి కదా! సో, కలర్‌లోకి వెళ్ళిపోవచ్చు. మనం చూడండి నేనైతే ఇప్పుడు కలర్స్ అని చేంజ్ చేస్తున్నాను. సో, ఇలా మనం టెక్స్ట్‌ని మనం కలరింగ్‌లో చేంజ్ చేయొచ్చు. మన బార్డర్‌ని చూడండి బార్డర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇలా మనకి బార్డర్ కానీ, షాడోస్ కానీ, గ్లో మన టెక్స్ట్ అనేది మనకి గ్లోగా కనిపిస్తే మనకి కంటెంట్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతుంది కదా! సో, అలా వచ్చేసి ఇలా స్టైల్స్ అనేది అన్నీ మారుతూ ఉంటాయి. మనం అందుకే గ్లో ఇవ్వాలన్నా చూడండి గ్లో కూడా ఇట్లా మారుతూ ఉంది. మీరు గమనించారా? ఇట్లా మనం లేబుల్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు మనం చెప్పే కంటెంట్ కొంచెం ఏదైనా లేబుల్ కావాలన్నా మనం దానికి లేబుల్ ఇవ్వచ్చు. దాని తర్వాత చూడండి ఇక్కడ ఇంకొక పిక్చర్ యాడ్ చేస్తున్నాను యాప్లో పిప్ అనే మెసేజ్ దీంట్లో చూడండి ఇక్కడైతే నేను ఇంకొకటి యాడ్ చేశాను. సో, ఇప్పుడు ఇట్లా చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నామంటే ఇంకొక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇంకొక ఫోటోనైతే మనం ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. మనకి ఎట్లా కరెక్ట్గా కావాలంటే అట్లా కరెక్ట్ చేసుకొని అది క్లిక్ చేస్తూ మనం దాన్ని మూవ్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చేసుకొని మనం థంబ్నెయిల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏ కంటెంట్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అలా. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఎట్లా కావాలో మనం అట్లా సెట్ చేసుకోవచ్చండి. మనకి పిక్చర్ మనకి కావాలంటే ఇలా మూవ్ చేసుకొని మనం ఇలా చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోవచ్చు. పడక గదిలో స్త్రీలు ఏం ఆశిస్తారో తెలుసా?